పాములు ఎక్టోథర్మిక్ జీవులు. అంటే వాటికి మనుషులలాగా శరీరంలో వేడి పుట్టదు. అవి సూర్యరశ్మి ద్వారా వచ్చే వేడిని గ్రహించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయి. అందుకే అవి రాళ్ళ మీద తిరగడానికి ఇష్టపడతాయి. పాములకు కనురెప్పలు ఉండవు. అవి నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కళ్ళు తెరిచే ఉంటాయి. ఎందుకంటే వాటి కళ్ళ పైన ఒక గాజు లాంటి ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఈ పొర భూమి లోపల తవ్వుతున్నప్పుడు వాటి కళ్ళకు గీతలు పడకుండా కాపాడుతుంది. పాములకు బాహ్య చెవులు ఉండవు, కానీ అవి శబ్దాన్ని భూమి నుండి వచ్చే వైబ్రేషన్స్ ద్వారా పసిగట్టి వినగలవు. ఈ విధంగానే పాములు వాటి ఆహారాన్ని వెతుక్కుంటాయి. పాములు చాలా పెద్ద జంతువును తినగలవు, ఎందుకంటే వాటి జీర్ణ వ్యవస్థ చాలా శక్తివంతమైనది. మరియు పాములకు దవడలు ఒకటి కాదు, చాలా ఉంటాయి. అలా ఉండటం వల్ల పాము ఏదైనా ఒక జంతువును తిన్నప్పుడు ఒక దవడతో ఇంకొక దవడ అనుసంధానం అయ్యి చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా తినగలవు. మీకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే అన్ని పాములు విషపూరితమైనవి కావు. ప్రపంచంలో 3000కి పైగా పాముల జాతులు ఉన్నాయి. వాటిలో సుమారు 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి. పాములు చాలా శుభ్రంగా ఉంటాయి, ఎందుకంటే వాటి శరీరం మీద ఉండే క్రిములను, పురుగులను తొలగించుకోవడానికి అవి తరచుగా వాటి చర్మాన్ని ఒలుచుకుంటాయి. అలా చేసినప్పుడు కొన్ని సందర్భాలలో వాటి రంగు కూడా మారుతుంది. ఈ ప్రాసెస్ని ఎక్డిసిస్ అని అంటారు. పాములు చాలా పద్ధతుల్లో వాటి ఆహారాన్ని వేటాడతాయి. అన్ని పాములు ఒకే విధంగా వేటాడవు. కొన్ని పాములు విషంతో చంపుతాయి, మరికొన్ని గట్టిగా చుట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపుతాయి. పాముల శరీరంలో అస్థిపంజరం లాంటిది ఏమీ ఉండదు. ఒకే ఒక్క వెన్న ఎముకతో ఏర్పడి ఉంటుంది. పాములకు చేతులు, కాళ్ళు ఉండవు, కానీ వాటి కండరాలు చాలా బలంగా ఉంటాయి. ఆ కండరాల బలం ద్వారానే అవి కదులుతాయి. పాములు కాళ్ళు లేనివి కావచ్చు, కానీ అవి చాలా స్పీడ్గా పరిగెడతాయి. పాములకు ఒకే ఒక్క ఊపిరితిత్తి ఉంటుంది. అది శరీరంలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. పాములకు మెదడు చాలా చిన్నగా ఉంటుంది, అయినా కూడా అవి చాలా తెలివైనవి. పాములకు సువాసన గ్రహించే శక్తి ఉంటుంది. అవి చాలా దూరం నుండి వాసనలను గుర్తించగలవు. పాములు ముక్కుతో వాసనను చూడవు. వాటి నాలుక ద్వారా గాలిని ఆస్వాదిస్తూ సువాసన కణాలను సేకరిస్తాయి. ఆ కణాలను సేకరించిన నాలుకను వాటి నోటిపైన ఉండే జాకబ్సన్ అనే అవయవానికి తాకిస్తాయి. అలా పాములు జాకబ్సన్ అనే అవయవం ద్వారా వాసనలను మరియు ఆహారంపై ఉండే రసాయనాలను గుర్తించగలవు. పాములకు కూడా చాలాసార్లు వాటి పళ్ళు ఊడిపోయి మళ్ళీ వస్తాయి. దాదాపు 70 రకాల జాతుల పాములు సముద్రపు అడుగున జీవిస్తూ ఉన్నాయి. అవి చేపలను వేటాడి ఆహారంగా తింటాయి. అన్ని రకాల పాములు గుడ్లు పెట్టవు. బోవా కాన్స్ట్రిక్టర్స్ వంటి జాతులు తల్లి గర్భంలోనే గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆ తర్వాత డైరెక్ట్గా పాము పిల్లల శరీరం నుండి బయటికి పంపిస్తాయి. కానీ చాలా పాములు మాత్రం బయట గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను తయారు చేస్తాయి.